ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు ప్రాజెక్టుల ఇన్ఫ్లోను పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాజర్షి. అయితే సహాయక చర్యల కోసం కలెక్టరేట్లో 1800-425-1939 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, మరో 24 గంటల పాటు రెడ్ అలర్ట్ ఉన్నందున ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచిస్తోన్న కలెక్టర్ రాజర్షితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అలర్ట్ చేసిన నేపథ్యం ముఖ్యంగా చూసుకోవచ్చు. వాగుల వంకలను కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న సందర్భంలోనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్థానికంగా ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు. సార్, ఎట్లా ఉంది? అంటే 2 రోజులతో పోల్చుకుంటే ఈసారి ఈ రోజు చాలా ఎక్కువ వర్షం కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు జనాలు? 60 mm ఇట్లా వర్షం కూడా మళ్ళీ 24 గంటల జిల్లా యావరేజ్గా రావడం జరిగింది. కొన్ని మండలాల్లో ప్రత్యేకంగా ఇచోడా కానీ, సిరికొండ కానీ, బజారత్నూర్ కానీ, తలమడు కానీ ఇటువంటి ప్రాంతంలో మరి అతి భారీ వర్షం కూడా ఆల్రెడీ పడింది. సో ఆల్రెడీ లో లయింగ్ కాజ్వేస్ ఏవైతే ఉన్నాయో అవి పారుతున్నాయి. సో అవి అన్నిటికీ కూడా మనం రాకుండా, అంటే జనాలు కానీ, తర్వాత బైక్స్ ద్వారా కానీ, చిన్న చిన్న ఏవైతే సైకిల్స్ ద్వారా కానీ అట్లా వాళ్ళు క్రాస్ చేయడానికి ప్రయత్నం దయచేసి ఎవరైనా కూడా చేయకండి. ఎందుకంటే ఇటువంటి గతంలో కూడా సంఘటన జరిగింది. అది నీళ్ళు పారుతున్నాయి లో లయింగ్ కాజ్వేస్కి, ఎవరైనా సరే తక్కువ ఫ్లో ఉన్నాయి, మనం ఏదో క్రాస్ చేస్తాము అని సడన్గా ఫ్లో మరి ఏమైనా పెరిగితే మళ్ళీ ప్రమాదం కూడా అవుతాయి. కాబట్టి మనం ఆల్రెడీ అక్కడ బ్యారికేడింగ్స్ కానీ రెవెన్యూ, పోలీస్, పంచాయత్ అధికారులు ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో జనాలందరికీ కూడా కోరుతున్నాము, ఏవైతే అధికార సూచనలు ఇస్తున్నారో ముఖ్యంగా అవసరం అయితేనే బయటకి వెళ్ళండి. మీకు ఏమైనా సమస్య ఉంటే మళ్ళీ మీరు పోలీస్ డయల్ 100 కానీ లేదు జిల్లా కంట్రోల్ నెంబర్ ఏవైతే ఉన్నాయో దయచేసి వారికి కూడా కాంటాక్ట్ చేయండి. తర్వాత ఒకవేళ మీ ఎక్కడైనా పాత ఇల్లు ఉన్నాయి, సో అక్కడ నాని ఏమైనా ప్రమాదం కూడా అవ్వచ్చు. అటువంటి సందర్భంలో దయచేసి గ్రామ పంచాయతీలో ఉన్న కారోబార్ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ సంపర్క చేయండి. మీకు మీ వేరే సేఫ్ ప్లేస్లో కూడా షిఫ్ట్ చేయడానికి మళ్ళీ అక్కడ అన్ని రకాలు ఏవైతే వెసులుబాటు ఉన్నాయో అవి కూడా తప్పకుండా కూడా చేస్తాము. ఇంకా 12 గంటలు ఇదే మనం ఫోర్కాస్ట్ కూడా ఉంది. అతి భారీ వర్షం మన ఆదిలాబాద్ జిల్లాకి ఫోర్కాస్ట్ కూడా ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అందరికీ కూడా కోరుతున్నాము. సార్, ఇప్పుడు మత్తడవాగు ప్రాజెక్ట్ వద్ద ఉన్నాం. మత్తడవాగు ప్రాజెక్ట్ కానీ, సాత్నాలవాగు ప్రాజెక్ట్ కానీ ఈ వాటర్ లెవెల్స్ పరిస్థితి ఎట్లా ఉంది? సాత్నాలలో అంటే ప్రస్తుతానికి అంతా మనకి ఇన్ఫ్లోస్ బాగా ఉన్నాయి, కానీ ఇంకా చాలా అక్కడ మనం రిజర్వ్ ఏవైతే ఉన్నాయో కుషన్ ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ అక్కడ మనం బేసికల్గా చూస్తే ఇప్పుడు టీఎంసీ కూడా హార్డ్లీ ఓన్లీ 0.2 TMC 0.3 TMC అంతానే అక్కడ బేసికల్గా ఇప్పుడు మొత్తం కెపాసిటీ ఉన్నాయి. కానీ ఇక్కడ మత్తడి వాగు దగ్గర చూస్తే ఇక్కడ మనం బేసికల్గా 0.47 0.5 TMCలో ఆల్రెడీ 0.2 TMC అవి దాటుతున్నాయి. సో ఇక్కడ చాలా ఇన్ఫ్లోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం కిన్వట్లో కానీ, తర్వాత కూసాయిలో కానీ, తర్వాత తలమడుగులో కానీ అక్కడ నుంచి బాగా ఇన్ఫ్లోస్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇదే 12 గంటల ఫోర్కాస్ట్ ఉంది. కాబట్టి బహుశా మనకి ఒక 6-7 అవర్స్ తర్వాత లేదు 12 అవర్స్ తర్వాత ఒకవేళ వర్షం ఇదే విధంగా కంటిన్యూ అయితే తప్పకుండా గేట్స్ కూడా ఆపరేట్ చేయాల్సిన అవసరం పడవచ్చు. గేట్స్కి మనం ముందేగా మళ్ళీ ట్రయల్ రన్ కానీ, సైరన్ కానీ ఆల్రెడీ అది చేయడం జరిగింది. విలేజ్లో టామ్ ద్వారా వాటర్ విడుదల చేసే ముందు మళ్ళీ కింద స్థాయిలో ఉన్న రైతులకి, డౌన్ స్ట్రీమ్లో ఉన్న రైతులకి కూడా జాగ్రత్తగా తప్పకుండా కూడా చేస్తాము. అప్పుడు కూడా మళ్ళీ ఇంత ఫ్లో వచ్చి జనాలు అనవసరంగా దగ్గర వచ్చి ఫ్లో కూడా చూసుకోవడానికి దయచేసి ప్రయత్నం చేస్తారు. అటువంటి అసలు ఎక్కడైనా కూడా చేయకండి. ఈ మనం ఒక ఏవైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉన్నాయో తప్పకుండా అందరూ కూడా పాటించుకోవాలి. అత్యవసరం అయితే NDRF, DDR బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఎన్ని టీమ్స్ ఉన్నాయి? అంటే లోతట్టు ప్రాంత ప్రజలకు ఏం చెప్పబోతారు? సో అయితే మన దగ్గర డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఒకటి పోలీస్ ఆధ్వర్యంలో ఉన్నాయి. తర్వాత సేమ్ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా మనం 3 చోట్ల ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ టౌన్లో ఉంది, తర్వాత ఈచోడ బోతులో కూడా ఉన్నాయి, ఉట్నూరులో ఉన్నాయి. మన గత సంవత్సరమే సుమారుగా చాలా ఎక్కువ అమౌంట్తో కూడా మనం 2 కోట్లతో మళ్ళీ అన్ని రకాలు, అంటే కింద స్థాయి సిబ్బందికి రెయిన్ కోట్స్ కానీ, తర్వాత నైట్ సందర్భంగా మళ్ళీ నైట్ గాగల్స్ కానీ, ఫ్లాష్ లైట్స్ కానీ, తర్వాత కొత్తగా మళ్ళీ ఏవైతే బోట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొనడం జరిగింది. కాబట్టి మనం ఆల్రెడీ 3 ప్లేసెస్లో టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఎవరైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో లో లయింగ్ ఏరియాస్లో అదే ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ లో లయింగ్ ఏరియాస్లో మనం గతంలో కూడా చాలా జాగ్రత్తగా అటువంటి తీసుకోవడం జరిగింది. అంటే అక్కడ ఏవైతే చిన్న చిన్న పనులు ఉన్నాయో, సో మనం ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ నిధులతో, అంటే అక్కడ మనం మన్నూర్ హాస్టల్ కావచ్చు, ఇచోడ లాస్ట్ టైం గురుకులం కావచ్చు, ఇక్కడ తలమడుగులో కూడా చర్చ్ కాలనీ కావచ్చు, చిన్న చిన్న ఎక్కడైనా కాజ్వేస్ దగ్గర ఏవైతే కల్వర్ట్స్ కట్టాలో అవి కూడా చేయడం జరిగింది. కానీ స్టిల్ ఈ భారీ వర్షంలో అటువంటి కూడా సరిపోవకపోవచ్చు. ఆ సందర్భంలో మరి మీరు తప్పకుండా ఎక్కడైనా కొంచెం పైన ప్రాంతం ఏవైతున్నా అక్కడ షిఫ్ట్ చేయడానికి గ్రామ పంచాయతీ అధికారులకి సంపర్క చేసి మళ్ళీ తప్పకుండా ఒక సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయడానికి
అక్కడ కూడా వెసులుబాటు తప్పకుండా ఏర్పాట్లు కూడా చేస్తాము. సో జనాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అన్ని రకాల ప్రికాషన్స్ అధికార పరంగా అయితే అన్ని తీసుకుంటున్నాము. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రాబో రోజు కూడా ఖచ్చితంగా రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం అయితే వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మత్తడివాగు సార్నాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్న సందర్భంలో అత్యవసరం అయితే సాయంత్రం వరకు గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి జిల్లా కలెక్టర్ పేర్కొన్న పరిస్థితి. కంప్యూటర్ శ్రీనివాస్ టీవీ మత్తడి